సకృత్ ఒక్కసారి మనః కృష్ణపదారవిందయోహో ఆ మనస్సును కృష్ణపాదారవిందములందు లగ్నం చేసి ఆ పరమాత్మ యొక్క గుణములందు అనురాగం కలిగి ఎవరైతే ఉంటారో అట్టి వారికి మాత్రము యమదర్శనం చేసే అవసరం ఉండదు. యమం పాశభృతశ్చ తద్భటాన్ స్వప్నేపి నపశ్యంతి. ఆయన ఒక్కసారి కృష్ణ పరమాత్మ యందు భక్తి చేత పాదారవిందం కృష్ణ పరమాత్మ పాదారవిందం మనస్సు లగ్నం చేస్తే అలాంటి వాళ్ళు ఏనాడు కూడా యమదర్శనం కానీ యమభట దర్శనం కానీ చేసేటువంటి అవసరం ఉండదయ్యా అని అన్నారన్నమాట. అందువల్ల చీర్ణ నిష్కృత స్వప్నేపి పశ్యంతి చీర్ణ నిష్కృతాహ. ఈ విషయంలో నీకు ఒక కథ చెప్తాను వినవలసింది అన్నారు సుఖయోగినుల వారు. పరీక్షన్ మహారాజుకి చెప్తూ ఉన్నారు, నాయన నీకు ఒక కథ చెప్తాను. ఇతిహాసం పురాతనం. ఇతిహాసం అంటే నేను చెప్పా మృత్యువు యొక్క హేళ, మృత్యు యొక్క హాసమే. ఇతి అంటే మృత్యువు, మృత్యువు యొక్క హాసమే అయినప్పటికీ అంటే ఇక్కడ